హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ చూపిస్తాను. వాటికి యూజ్ అయ్యే మెటీరియల్స్ అన్నీ చూపిస్తాను. బంచ్ బీడ్స్, గోల్డ్ కలర్ బంచ్ బీడ్స్, రైస్ బీడ్స్, క్రీమ్ కలర్ రైస్ బీడ్స్, డ్రాప్ షేప్ మల్టీ కలర్ కుందన్స్, వైట్ డ్రాప్ షేప్ వైట్ కలర్ కుందన్స్, జెర్రీ థ్రెడ్ కట్టర్, B7000 బ్లూ, మగ్గం నీడిల్ 14.05 mm మగ్గం నీడిల్. ఈ మెటీరియల్స్ అన్నీ యూస్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, డిజైన్ అయితే స్టార్ట్ చేసేసాను. అందరూ స్టార్టింగ్లో జరీ థ్రెడ్తో 2 లైన్స్ అలా వేస్తారు. నేను అలా కాకుండా డైరెక్ట్గా బీడ్స్తోనే వేసేసాను. 2 బీడ్స్తో వేయాలి. మనం 3 బీడ్స్ ఆర్ 4 బీడ్స్ అలా వేస్తే డిజైన్ మొత్తం సరిగ్గా నీట్గా ఉండదు. బీడ్స్ అంతా క్రాస్గా ఎలా అంటే అలా అయిపోతాయి. అందుకని ఎప్పుడైనా 2 బీడ్స్తోనే వేయాలి. మీరు మగ్గం వర్క్ నేర్చుకోవాలంటే జరీ థ్రెడ్డే యూస్ చేయండి, ఎందుకంటే దాంతో బాగా నీట్గా వస్తుంది. అలాగే ఫస్ట్ టైమే సిల్క్ థ్రెడ్ తీసుకుంటే ఉన్న ఇంట్రెస్ట్ కాస్త పోతుంది. జరీ థ్రెడ్ కాకపోతే నార్మల్ మిషన్ థ్రెడ్ యూస్ చేయండి, దాంతో అయినా ఈజీగానే వస్తుంది. మనం సిల్క్ థ్రెడ్ యూస్ చేసామంటే సిల్క్ శారీస్ అంతా పోగుల్లాగా లేస్తాయి కదండి, సిల్క్ థ్రెడ్తో వేసినా అలాగే అవుతాయి. నేనే వేస్తున్నట్లు వీడియో తీసానంటే నేను అక్కడ ఏం వర్క్ వేస్తున్నాను ఏమి అనేది మీకు ఏది అర్థం కాదు. అందుకనే నేను జూమ్ చేసి వీడియో క్లియర్గా చూపిస్తున్నాను. అందుకనే అక్కడక్కడ నేను కనిపించేలాగా వీడియో తీస్తున్నాను. చాలామందికి నేనే వర్క్ వేసానా లేదా అనేది కన్ఫర్మ్ అవ్వడం లేదు. అందుకనే నేను అక్కడక్కడ వీడియో నేను వచ్చేలాగా తీశాను. ఈ వీడియోస్ అయితే పక్కా నేనే చేశాను, వర్క్ అయితే నేనే వేశాను. ఫస్ట్ లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ లైన్ స్టార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ లైన్లో రైస్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. అది కూడా రైస్ బీడ్ 1 బీడ్ యూస్ చేయాలి. వన్ బీడ్ కిందికి వదిలేస్తూ స్టిచ్ చేయాలి. అలా 1 బీడ్ అయితేనే అలా డిజైన్ వస్తుంది. లేదంటే 2 బీడ్స్ వదిలేస్తే మళ్ళీ డిజైన్ వేరేలా వస్తుంది. అందుకని సింపుల్గా చిన్నగా లైన్ రావాలంటే 1 బీడే వదలాలి. 2 బీడ్స్ వదిలేసామంటే మళ్ళీ లార్జ్ సైజులో వస్తుంది అది.
సెకండ్ లైన్ రైస్ బీడ్స్ది కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేను రైస్ బీడ్స్కి గోల్డ్ బీడ్స్కి మిడిల్లో మళ్ళీ గోల్డ్ జరీ థ్రెడ్ యూస్ చేశాను, జరీ వర్క్ వేశాను. అక్కడ స్పేస్ ఎక్కువ ఉందని నేను అలా వేశాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే అలాగే వదిలేయచ్చు. ఫస్ట్ గోల్డ్ బీడ్స్ది కంప్లీట్ అయ్యాక కూడా వేసుకోవచ్చు. నేను ఎక్కువ స్పేస్ ఉందని వేశాను. జరీ వర్క్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ గోల్డ్ బీడ్స్ వేస్తున్నాను. నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, ఏదన్నా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను. గోల్డ్ బీడ్స్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. ఒక నాట్ వేశాను. ఫస్ట్ లైన్కి సెకండ్ రైస్ బీడ్స్ లైన్స్కి మిడిల్లో గోల్డ్ జరీతో వర్క్ వేసినట్లే మళ్ళీ ఇప్పుడు కూడా అక్కడ మిడిల్లో జరీ వర్క్ వేస్తున్నాను.
జరీ వర్క్ కూడా కంప్లీట్ అయింది. మనం అక్కడక్కడ నాట్ వేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఎండింగ్ దగ్గర నాట్ వేస్తే సరిపోతుంది. గ్లూ అప్లై చేస్తూ డ్రాప్ షేప్ కుందన్ స్టిక్ చేస్తున్నాను. ఆ కుందన్స్ మనము హ్యాండ్తో స్టిక్ చేస్తే నీట్గా స్ట్రైట్గా రావు. అందుకనేసి నేను ఏదైనా మ్యాచ్ స్టిక్ తీసుకొని స్టిక్ చేయండి, అప్పుడైతే కరెక్ట్ ప్లేస్లో స్టిక్ అవుతాయి. అవి షేప్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఫుల్ వీడియో తీస్తుంటే మీకు ఎలా ఏంటి అనేది అర్థం కావడం లేదు. నేను స్టార్టింగ్లోనే చెప్పాను, నా ఫేస్తో వీడియో తీస్తే మీకేమీ అర్థం కాదు అని. ఇప్పుడు చాలా క్లియర్గా చూపిస్తున్నాను జూమ్ చేసి వీడియో. ఇప్పుడైతే మీకు చాలా బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ గ్లూ అప్లై చేసేసాను. చూడండి కుందన్స్ ఎలా స్టిక్ చేస్తున్నానో నేను. కరెక్ట్ ఆ షేప్లో కుందన్ కూడా అదే షేప్లో తీసుకోవాలి. లెఫ్ట్ ఉంటే లెఫ్ట్, రైట్ ఉంటే రైట్, అలా తీసుకొని స్టిక్ చేయండి. అప్పుడైతే చాలా నీట్గా మనకి ఏ ప్రాబ్లం లేకుండా బాగా స్టిక్ అయిపోతాయి అవి. నేను కుందన్స్కి మిడిల్లో స్పేస్ వదిలాను. ఎందుకంటే మిడిల్లో మళ్ళీ జెర్రీ థ్రెడ్తో వర్క్ వేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఓన్లీ కుందన్స్ ఒక్కటి మనం స్టిక్ చేసామంటే అంతగా నీట్గా ఉండదు. ఫినిషింగ్ లుక్ అనేది చాలా బ్రైడల్గా ఉంటుంది. జస్ట్ ఓన్లీ కుందన్స్ ఒక్కటి వేస్తే అంత లుక్ ఉండదు. మళ్ళీ వర్క్ వేసాక చూడండి, దానికి దీనికి డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. మళ్ళీ నేను కుందన్ చుట్టూ జరీ థ్రెడ్తో జరీ వర్క్ వేస్తున్నాను, అదే మగ్గం వర్క్ వేస్తున్నాను. మీకే దానికి దీనికి డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు వర్క్ వేసాక చాలా బాగుంటుంది. ఓన్లీ కుందన్స్ వేస్తే అంతగా లుక్ ఉండదు. నేను అందుకే అలా వేసాను. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయింది. నేను ఇమేజ్ యాడ్ చేశాను చూడండి. నా బ్లౌజ్ డిజైన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా నా వీడియోకి లైక్ చేయలేదు, ఒకసారి లైక్ చేయండి. మీరు నా వీడియో లైక్ చేస్తే నా వీడియోకి పుషప్ ఉంటుంది. నా వీడియో చాలామందికి కనిపిస్తుంది. అలాగే నా ఛానల్ని కూడా చూస్తారు అందరూ, వాళ్ళకి యూజ్ అవుతుంది.